గత వారంలో మీకు చెప్పాను, ఈ సంవత్సరం నుండి మనము కొత్త నిబంధనలో మత్తయి శుభవార్త నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతున్నామని మీకు తెలియపరిచాను. ఎందుకంటే చదువు వచ్చిన వారు, చదువు రాని వారు చాలామంది ఉంటారు. కొంతమంది చదువు వచ్చినా బైబిల్ చదవని వారు ఉంటారు. ఒకవేళ చదివినా న్యూస్ పేపర్ చదివినట్లుగా ఏదో చదువుకుంటూ వెళ్ళేవారు చాలామంది ఉంటారు. కాబట్టి అందరిని దృష్టిలో ఉంచుకొని మత్తయి శుభవార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అన్ని వచనాలు మనం ధ్యానం చేయలేకపోయినా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఎంచుకొని అందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటి. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు చదివినా ఏదో కొత్త తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి అని బైబిల్ చదవడం కాదు. బైబిల్ని ఎలా చదవాలంటే తెలుసుకోవడానికి కాదు, మనమేంటో మనం అర్థం చేసుకోవడానికి, మన జీవితాలకు ఎట్లా అవలంబించుకోవాలో దాని ప్రకారంగా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ మన జీవితాలకు అవలంబించుకుంటూ ప్రభు యొక్క సన్నిధానములో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేయించు ఉన్నాను. గత వారంలో మత్తయి శుభవార్తలో, అంటే ఈ వారం నుంచి ఆరంభిద్దాం అనుకున్నాను. కొత్త సంవత్సరంలో మనకు బైబిల్కి ముహూర్తం అనేది ఏమి లేదు కాబట్టి పోయిన వారం నుంచే మీకు ఆరంభించడం జరిగింది. మరొకసారి రాని వారి కొరకు నేను రిమైండ్ చేస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయములో భక్తుడైనటువంటి మత్తయి గారు యూదులకు రాశాడు. ఈ పుస్తకాన్ని యూదులను ఉద్దేశించి రాశాడు కాబట్టి యూదులకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అబ్రహాము, దావీదు. అందుకొరకే యేసుక్రీస్తు అబ్రహాము నుండి దావీదు వంశావళిలో పుట్టినవాడే అని యూదులకు తెలియడానికి ఈ వంశావళి ఆరంభంలోనే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఆరంభించాడు. ఇక తర్వాత ఈ వంశావళి గురించి మీకు చెప్పాను. చాలామంది చదువొచ్చిన వారు కూడా వంశావళి పేర్లు టకటక చదువుకుంటూ పోతారు. ఇంకోటి ఏమిటంటే ఒకవేళ ఏదైనా చదివినా అందులో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఎన్ని వంశావళి పేర్లు ఉన్నాయి, ఇట్లాంటి జ్ఞానం కొరకు ఒకవేళ చదవచ్చేమో. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఇందులో 4 వ్యభిచారుల పేర్లు రాయబడ్డాయి. ఆ 4 వ్యభిచారుల పేర్లు అంటే రూతు అనేది వ్యభిచారి కాకపోయినా మోయాబు దేశము నుండి వచ్చింది. మోయాబీలు ఎవరై అంటే లోతు తన కుమార్తెలతో, లోతు కుమార్తెలో లోతుతో వ్యభిచరించినప్పుడు పుట్టినటువంటి కుమారుడు మోయాబు. లోతు కావాలని వ్యభిచరించలేదు, లోతు కుమార్తెలు లోతునకు మద్యాన్ని ఇచ్చి వ్యభిచరించినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ మోయాబు దేశానికి మూల పురుషుడు లోతుకు తన కుమార్తెలకు పుట్టినటువంటి కుమారుడు. దీన్ని బట్టి చాలామంది ఏమంటారంటే బైబిల్లో ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే మనుషులు చేసిన తప్పులు, మనుషులు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒకసారి ఆయన నాకు ఫోన్ చేశాడు, యూట్యూబ్లో ఒక వీడియో చేసి మీరు ఏదో కౌంటర్ ఇచ్చారు కదా, మరి మీ బైబిల్లో లోతు కుమార్తెలు పాపం చేశారు, వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, బైబిల్ అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే నేనన్నా బైబిల్లో మనుషులు చేసిన పాపాలు రాయబడ్డాయి, మరి మీ గ్రంథాల్లో మీ దేవుళ్ళు చేసిన పాపాలు రాయబడ్డాయి. దేవుడు బైబిల్ ఎక్కడ పాపం చేయలేదు, మనుషులు చేసిన పాపాలు ఎత్తు చూపించాడు. అది మోషే అయినా దావీదైనా ఎవరిని విడిచిపెట్టలా. ఎందుకంటే పాపం ద్వారా ఈ నష్టం వచ్చింది, నీతిమంతులుగా జీవించడం ద్వారా ఇది జరిగింది అని దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో వ్రాయించాడు. కాబట్టి బైబిల్లో మనం చదువుకుంటే 4 స్త్రీలు ఈ వంశావళిలో రాయబడ్డాయి. ఎవరెవరు చెప్పండి? మొదటిగా తామారు. ఆమె తన మామ అయినటువంటి యూదాతో వ్యభిచరించి కుమారుని కన్నది. వ్యభిచారపు లిస్టులో ఆమెది కూడా మీకు చెప్పాను. రెండవది రాహాబు. ఎరుకో పట్టణము ఆ గోడ మీద ఆమె వేశ్యగా ఉండి తన వృత్తిని ఆమె కొనసాగిస్తూ ఉంది. మూడవదిగా మనం గమనించినప్పుడు బత్షెబా, తన భర్త చనిపోయిన తర్వాత దావీదును వివాహం చేసుకున్నది. ఇక 4వదిగా మనం గమనించినప్పుడు రూతు మోయాబు దేశము నుండి వచ్చింది. మరి యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఆయనకు ముందే తెలుసు కదా, మరి ఈ వంశావళిలో ఎందుకొరకు ఎన్నుకున్నాడో అది కూడా మీకు చెప్పాను. ఆ వంశావళి నుండి యేసయ్య ఎందుకొరకు వచ్చాడు అంటే యేసయ్య పాపము చేయకపోయినా ఆయన పాపులలో ఒకడుగా ఎంచబడెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన పాపం చేయకపోయినా పాపులలో ఒకడుగా ఆయన ఎంచబడెను. కాబట్టి వంశావళి లిస్టులో ఈ వ్యభిచారుల పేర్లు కూడా వ్రాయబడ్డాయనే విషయాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం.
రెండవదిగా భాగము యోసేపుని గురించి మనం నేర్చుకున్నాం. ఎవరి యోసేపు అంటే బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటిగా నీతిమంతుడిగా ఎంచబడిన వాడు యోసేపు. మరి నీతిమంతునికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైన లక్షణం, ప్రాథమికమైనదంటే ఏంటి? చదువు రావాలి అంటే అఆలు ఇఈలు ఏబిసిడీలు ప్రాథమికంగా నేర్చుకోవాలి. మరి నీతిమంతునికి ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం ఏంటి? అవి తర్వాత ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, దేవుని సన్నిధిలో గడపడం, వాక్యాన్ని చదవడము, ఇవన్నీ తర్వాత. కానీ మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన విషయం ఏమిటంటే నీతిమంతుడైనటువంటి యోసేపు కన్య అయినటువంటి మరియ విషయంలో ఆమె గర్భవతి అని తెలుసుకొని రహస్యంగా ఆమెను విడనాడాలి అనుకున్నాడు. అంటే అవమానపరచనొల్లక ఆమెను ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలి అనుకున్నాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు అంటే ఇతరుల గురించి ఒకవేళ నీకు ఏదైనా తెలిసినా అది జరిగిందా జరగలేదా నీకు పూర్తిగా తెలియదు, మనం ఏం చేస్తామో అసలు దాచడం కాదు, ఇంకా మసాలాలు కలిపి ఇంకొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటాం. మళ్ళీ ఆదివారం మళ్ళీ ప్రార్థనలు చేస్తాము, వాక్యం చదువుతాము, ఆరాధనలు చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ నీతిమంతునికి ఉండాల్సిన అసలు మొట్టమొదటి లక్షణమే మనకు లేదు. ఏంటి నీతిమంతునికి ఉండాల్సిన మొదటి లక్షణము అంటే తన చెవిన ఏదైతే పడిందో అది నిజమా కాదా ఆయనకు తెలియదు, కానీ గర్భవతిని అయితే తెలుసుకున్నాడు. గర్భవతి అని తెలుసుకొని ఏం చేశాడు? రహస్యంగా ఆమెను విడనాడాలి అనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ 10 మందిలోనికి చేరితే 10 మందిలో పంచాయతీ పెడితే ఆమె అవమానపరచబడుద్ది కనుక, అదే రీతిగా ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు అంటే, ఒక వ్యక్తి గురించి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు అంటే, బహిర్గతం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి నీ ద్వారా అవమానపరచబడుతున్నాడు. కాబట్టి అది నీతిమంతుల లక్షణము కాదు అని దైవవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నీతిమంతుడైనటువంటి యోసేపు ఏం చేశాడు? ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఉంచాడు ఆ విషయాన్ని. ప్రేమ అనేక దోషములను ఏం చేస్తా చెప్పండి? కప్పివేయను, బహిర్గతం చేయదు. ఇప్పుడు ఉదాహరణకు నీ సొంత అక్క లేదా నీ సొంత చెల్లి లేదా నీ సొంత తోబుట్టువులో అట్లాంటి స్థితి ఉన్నారని తెలిసినప్పుడు వేరే వాళ్ళకు చెప్తావా? బహిర్గతం చేస్తావా? చెయ్యవు. ఎందుకని? నువ్వు అన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఆ వ్యక్తి యొక్క తప్పులను నువ్వు బహిర్గతం చేయలేవు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ అనేక దోషములను కప్పివేయును. ఆమేన్ చెప్పండి గట్టిగా. యోసేపు ఆ రీతిగా జీవించాడు. ఇక 2వ అధ్యాయంలో పోయిన వారంలో మీకు చెప్పాను, మీరు బైబిల్ చదివినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మీకు. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా బైబిల్ చదవమాకండి. తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరారు. ఏం చూసి బయలుదేరారు? చెప్పాలి గట్టిగా. పోయిన వారంలో వీడియో తెలియదు కదా, అందుకే రిమైండ్ చేస్తున్నా, మళ్ళీ అది యూట్యూబ్లో పెడదామని. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూసి బయలుదేరారు? నక్షత్రాన్ని చూసి. వాళ్ళకు అర్థమైపోయింది అక్కడ బెత్లెహేములో, యెరూషలేములో, యూదా బెత్లెహేములో ఏదో జరిగింది అద్భుతము, కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. యెరూషలేము వరకు దేన్ని చూసి అనుసరించారు వారు? నక్షత్రాన్ని చూసి. మరి యెరూషలేముకు రాగానే ఏం చేశారు? నక్షత్రాన్ని ఫాలో కావడం మానేశారు. వారి సొంత ఆలోచన ఏమొచ్చిందో తెలుసా? రాజు అంటే ఎక్కడ పడతాడు? రాజకోటలో పడతాడు. కాబట్టి రాజకోటలకు వెళ్దామని రాజకోటలకు వెళ్ళారు. కానీ ఆ నక్షత్రాన్ని చూస్తూ అక్కడ వరకు వచ్చారు, కానీ దాన్ని ఫాలో కావడం ఎప్పుడైతే మానేశారో వెళ్ళకూడని స్థలానికి వారు వెళ్ళారు. సొంత ఆలోచన ఏంటి? రాజు అంటే ఎక్కడ పడతాడు? రాజకోటలోనే పుడతాడు కదా అని అక్కడికి వెళ్ళారు. వాడు ఒక పెద్ద దుర్మార్గుడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడంటే రాజును అడిగితే కోపం వస్తారాదా? ఆడి కోపం వచ్చింది, నేను రాజును కదా, వీళ్ళంటే యూదుల రాజు అంటారు. వచ్చిందేమో తిక్కలోళ్ళు కాదు, మెంటలోళ్ళు కాదు కదా, జ్ఞానవంతులు వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు అని వ్రాయబడింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మరలా బయటకు వచ్చి క్రీస్తు దగ్గరకు వెళ్ళడానికి దేన్ని ఫాలో అయ్యారు వాళ్ళు? మళ్ళీ అదే నక్షత్రాన్ని వారు ఫాలో అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్షత్రము దేనికి సూచన అంటే దేవుని వాక్యమునకు సూచన. దేవుని వాక్యాన్ని నువ్వు ఫాలో అయితే, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే ఈ వాక్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు దగ్గరకు మనలను నడిపిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాక్యాన్ని ఫాలో కాకుండా సొంత జ్ఞానం వచ్చిందనుకోండి, ప్రభువును వదిలేసి వెళ్ళకూడని స్థలానికి మనము వెళ్తాం. ఈ 2 అధ్యాయాల్లో
ఈ విషయాలు గత వారంలో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ వారంలో మరికొన్ని విషయాలు మత్తయి శుభవార్తలో నుండి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇక 3వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? అమ్మా, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. బైబిల్లో ఒకే పేరుతో చాలామంది ఉన్నారు కాబట్టి యోహాను అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను కూడా ఉన్నాడు. మనం ఈ యోహాను పిలిచినప్పుడల్లా ఎలా పిలవాలి అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అని పిలుచుకోవాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు కంటే ఒక 6 నెలల ముందు జన్మించాడు. ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క జన్మ కూడా యేసుక్రీస్తు వలె చాలా ఆశ్చర్యకరమైంది. ఎలాగయ్యా అంటే ఈ ఎలిజబెత్ తర్వాత జకర్యాల దంపతులు ఎవరైతే ఉన్నారో వారు పండు వృద్ధాప్యంలోనికి వచ్చారు. ఇస్సాకు తల్లి అయినటువంటి షారా గర్భము లేకపోతే ఉడిగిపోయినప్పుడు, ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు దేవుడు ఆమెను దర్శించగా ఏ రీతిగా కుమారుని కన్నదో, అలాగే జకర్యా ఎలిజబెత్ దంపతులు కూడా ఈ యోహానుకు పండు వృద్ధాప్యములో జన్మనిచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆ కుమారుడు గర్భమున ఉన్నది మొదలుకొని ఎలా ఉన్నారో తెలుసా? అతడు లోపల పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఉండెను అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడి నుంచి? గర్భంలో పిండముగా ఉన్న దగ్గర నుండే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు. యేసయ్య కొరకు మార్గమును సరళము చేయడానికి యేసయ్య వెంటనే వచ్చి నేను దేవుణ్ణి లేదు నేను పలానా అని చెప్తే ఎవరు నమ్మరు? యూదులు నమ్మరు. కాబట్టి యూదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మెస్సయ్య అని యేసయ్యకు మార్గమును సరళము చేయడానికి ముందుగా వచ్చినటువంటి ప్రవక్త లేదా ముందుగా వచ్చినటువంటి దూత ఎవరై అంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. పాత నిబంధనకు చివరి ప్రవక్త అని చెప్పొచ్చు, కొత్త నిబంధనకు మొదటి ప్రవక్త అని చెప్పొచ్చు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, బాప్తిసం ఇచ్చేటువంటి ఈ యోహాను ఏం చేస్తున్నాడు అంటే మారు మనస్సు నిమిత్తము అనేకులకు బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి యోహానుకు ఎవరు చెప్పారు బాప్తిసం ఇవ్వమని? దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే యోహానుకు బాప్తిస్మాన్ని ఇవ్వమని, అంటే ప్రజలందరికీ బాప్తిస్మాన్ని ఇవ్వమని దేవుని ప్రత్యక్షతను యోహాను పొందుకున్నాడు. సరే, యోహానుడు బట్టి కొన్ని విషయాలు మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహానుడు బట్టి ఒక మాట అన్నారు. మత్తయి శుభవార్తలోనే 11వ అధ్యాయము 11వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనములో నుండి మనం చదువుకుంటే వ్రాయబడిన మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరూ చూడండి ఈ మాట. ఎవరు చెప్పారు స్వయంగా ఈ మాట? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు వారు యోహానుని బట్టి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా పుట్టలేదు అన్నాడు. మరి ఏలియా గొప్పవాడు కదా, మోషే గొప్పవాడు కాదా, దావీదు గొప్పవాడు కాదా, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, అబ్రహాము గొప్పవాడు కాదా అంటే వాళ్ళందరూ గొప్పవారే. కానీ స్వయంగా దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుడు బట్టి ఏమని సాక్ష్యం ఇచ్చాడు అంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవారు ఎవరైనా ఉన్నారు అంటే యోహాను లాంటి వాడు ఎవడు కూడా పుట్టలేదు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి అంత గొప్పవాడు ఆయన గొప్పవాడు అనడానికి బాప్తిసం ఇచ్చే యోహాను ఏం కార్యాలు చేశాడు? ఏమండి మీరు చెప్పండి. ఇప్పుడు వాడు గొప్పవాడురా అని అంటారు కదా. సరే, వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. దైవజనులు పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడేవారు, ఆ సేవకుడు ఎంత గొప్పవాడో అని చెప్తావు కదా. ఎట్లా చెప్తారు? ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి, లేకపోతే వాక్చాతుర్యాన్ని బట్టి, లేకపోతే టచ్ అనగానే అబ్బా అసలు గొప్పలు పడిపోతున్నారు కాబట్టి ఆయన గొప్పవాడు. సూచక క్రియ చేశాడు, ఆయన గొప్పవాడు. అద్భుతాలు చేశాడు, ఆయన గొప్పవాడు. ఇంకా మీకు అర్థం కావడానికి సరే, ఒక కుంటివాడు స్టేజ్ మీదకి తీసుకొచ్చారండి.
అతని కొరకు ప్రార్థన చేశాడు. నిజంగానే అక్కడ అద్భుతం జరిగింది అనుకోండి, నేనైతే ఇప్పుడు పెద్ద పెద్ద సోకాళ్ళు దైవజనులు ఎవరైతే ఉన్నారో ఆ అద్భుతం చేసినట్లుగా ఇప్పుడైతే నాకు అల్లారు నేను చూడలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా ఉంటే అయ్యగారు ప్రార్థన చేస్తే నా కిడ్నీలో రాళ్ళు పోయా, లేకపోతే అది జరిగింది, గర్భఫలం వచ్చింది, ఇట్లాంటివి ఏమైనా జరిగాయేమో కానీ కళ్ళ ముందు గుడ్డివానికి కళ్ళు వచ్చాయి, కుంటివానికి కాళ్ళు వచ్చాయి, ఓచ కాలు చేయి పడిపోయిన వానికి అక్కడే తక్షణమే జరిగింది అనేదైతే నేనైతే చూడలేదు. మరి అద్భుతాలు జరగవా అంటే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు అడిగినప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడల్లా జరిగితే అది అద్భుతం ఎలా అవుద్ది? అద్భుతం అంటే ఏంటి అసలు? సూర్యుడు ఈ దినమందు పడమట ఉదయించాడు, దాన్ని ఏమంటారు? అద్భుతము అంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా జరుగుతుంది, అద్భుతం ఎలా అవుద్ది? అద్భుతము దేవుడు అవసరాన్ని బట్టి చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, దాని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేశాడని గొప్పవాడని ప్రభు చెప్పాడు. ఏమండి, ఒక కుంటివానికి కాళ్ళు ఇచ్చాడా? గుడ్డివానికి ఏమైనా కళ్ళు ఇచ్చాడా? చనిపోయిన వాడిని ఏమైనా తిరిగి లేపాడా? మరి ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చే యోహాను తన జీవితకాలం అంతా కూడా ఒకటే పరిచర్య చేశాడు, క్రీస్తుని గురించి మాత్రమే ఆయన బోధించాడు కనుక ఆయన గొప్పవాడు అని పలకబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు గొప్పవారు దేవుని దృష్టిలో? ఏ ప్రసంగం చేసినా, లేకపోతే ఏది బోధించినా, దైవజనుడు ఏది మాట్లాడినా అందులో ఎవరు గొప్ప కావాలి అంటే క్రీస్తును హైలైట్ చేయాలి, క్రీస్తు మాత్రమే కనబడాలి. దేవుని దృష్టిలో ఏ దైవజనుడు గొప్పవాడు అంటే క్రీస్తును మాత్రమే ప్రకటించేవాడు, క్రీస్తును మాత్రమే హైలైట్ చేసేవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలా. బైబిల్ ఏమైనా రెఫరెన్స్ ఉందా అంటే మీకు చెప్తాను చూడండి ఒకసారి. యోహాను శుభవార్తల నుండి 10వ అధ్యాయము 41వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 41వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, రైట్, యేసుక్రీస్తు వారు దేవుని గురించి అనేకమైన బోధలు చేస్తూ అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ఏమన్నారు అంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఈ యేసయ్యను గురించి చెప్పిన మాటలో నిజమే అన్నారండి. అక్కడ ఒక మాట అన్నారు, ఏమన్నారు? మళ్ళీ చదవమ్మా. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు, కానీ యేసయ్యను గురించి చెప్పిన మాటలు నిజమే అన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళ సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ఏమని? ఒక అద్భుతం కూడా చేయలేదు, కానీ మరి ఏం చేశాడు ఆయన? యేసయ్యను గురించి మాత్రమే బోధించాడు. ఆయన గురించి, యేసయ్యను గురించి చెప్పిన మాటలు ఇవి నిజమే అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, బాప్తిసం ఇచ్చే యోహాను గొప్పవాడిగా యేసయ్య దృష్టిలో ఎందుకొరకు ఉన్నాడు అంటే క్రీస్తును మాత్రమే ఆయన బోధించాడు, ఏ సూచక క్రియ కూడా చేయలే. దీన్ని బట్టి సూచక క్రియ చేసే వాళ్ళందరూ కూడా గొప్పవారు కాదు అని నేను చెప్పడం లే, నా యొక్క ఆంతర్యం అది కాదు. ఒకవేళ సూచక క్రియలు చేసినా వాళ్ళు నరకానికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది అని స్వయంగా యేసయ్యే అన్నాడండి. ఎందుకంటే ఆ దినమందు అనేకులు వచ్చి, నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున స్వస్థత కార్యాలు చేయలేదా? అంటే ఇన్ని అద్భుతాలు చేశారు, కానీ యేసయ్య ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి గొప్పవారు లోకం దృష్టిలో ఎలా ఉంటారు అంటే అద్భుతాలు చేసేవాడిని గొప్పవారు అంటారేమో, కానీ యేసయ్య దృష్టిలో గొప్పవారు ఎవరు అంటే క్రీస్తును మాత్రమే బోధించేవాడు గొప్పవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు సమయాన్ని బట్టి, లేకపోతే దేవుడు ఆ టైంలో అది అవసరం అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. చేయడం నేను చెప్పడం లేదు, అద్భుతాలు లేవు అని మళ్ళీ నేను చెప్పడం లేదు, కానీ అన్నీ జరుగుతాయి. కానీ మన దృష్టిలో గొప్పవారు ఎవరు అంటే అవి చేసేవాళ్ళే. ఎవరు? ఇట్లాంటి కార్యాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు? క్రీస్తును ఉన్నది ఉన్నట్లుగా హైలైట్ చేసేవారు, బోధించేవారు గొప్పవారు. మరి బాప్తిసం ఇచ్చే యోహానులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటాయి అంటే, ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తాను. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఒకసారి. బైబిల్ తెచ్చుకున్న వారు, చదవగలిగిన వారు బైబిల్ చూడండి.
చదువు లేని వారు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తన వస్త్రధారణ గురించి వ్రాయబడింది. ఏ వస్త్రాలట? ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు. ఇక ఆయన ఆహారం ఏమిటాయంటే అడవి తేనెను మిడతలను తినువాడు. నా వైపు చూడండి. తన జీవితకాలం అంతా కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వస్త్రధారణ ఏమిటాయంటే, ఒకటి తన మొల చుట్టూ తోలు దట్టి చుట్టుకున్నాడట. పై వస్త్రముగా దేంతో ఒంటితో చేయబడినటువంటి ఆ ఊలు ఏదైతే ఉంటాయో వెంట్రుకలతో చేయబడినటువంటి దానిని అది ధరించాడు. అది ఆయన వస్త్రధారణ. రెండవది ఆయన ఆహారం ఏంటి? అడవిలో దొరికేటువంటి తేనె. రెండవదిగా అడవిలో ఉండేటువంటి మిడతలు అని వ్రాయబడింది. మరి చిన్న చిన్న మిడతలా పెద్ద పెద్ద మిడతలా అంటే దాని గురించి పెద్ద ఫిలాసఫీ థియాలజీ ఇవన్నీ మనకు అక్కర్లేదు. అడవిలో ఉండే మిడతలు, అడవిలో ఉండేటువంటి తేనె, ఇవి రెండు. ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వస్త్రాల విషయములో, తిండి విషయములో నియమము కలిగిన వాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ విషయంలో? అప్పుడు మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను టైంలో కాస్ట్లీ వస్త్రాలు లేవా అంటే, యేసయ్యకు కాస్ట్లీ వస్త్రాన్ని ధరింపజేసింది ఆమె తల్లి అయినటువంటి మరియా. యేసయ్య కావాలని ధరించలా, ఆమె చేతితో నేసినటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో అది విలువైన వస్త్రమో. అందుకొరకు యేసయ్య శిలువ మీద చనిపోయేటప్పుడు అక్కడ ఉన్నవారు ఆ వస్త్రం కొరకు ఏం చేశారు? చీటీలు వేసుకున్నారు. యోసేపునకు కూడా యాకోబు పాత నిబంధనలు ఏం చేశాడు అంటే, ఒక చక్కటి విలువైనటువంటి నిలువటంగి, చేతితో నేసినటువంటి ఆ నిలువటంగిని బహుమానంగా ఇచ్చాడు తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపునకు. సరే, ఇప్పుడు ఆ దినాల్లో మరి వస్త్రాలు, విలువైన వస్త్రాలు లేవా అంటే, విలువైన వస్త్రాలు ఉన్నాయి. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను తాను పుట్టిన నాటి నుండి జ్ఞానం వచ్చిన తర్వాత తోలుతో చేసినటువంటి వస్త్రాలు ధరించాడు. తాను చనిపోయేంత వరకు కూడా ఏ వస్త్రాలు? అవే వస్త్రాలు ఆయన ధరిస్తూ ఉన్నాడు. ఇక ఆహారం అంటారా, రకరకాల ఆహారాలు తినాలి అనేటువంటి ఆశ ఏమి కూడా లేదు. ఒకే రకమైన ఆహారాన్ని ఆయన భుజిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలముగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కాదు నేను నేర్చుకోవాల్సింది ఏమిటంటే, విలువైన వస్త్రాల విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఏ విషయంలో చెప్పాలి గట్టిగా? విలువైన వస్త్రాల విషయంలో. మరి బైబిల్ చెప్తుందా? బైబిల్ క్లియర్గా చెప్పింది. ఏ విషయంలో? ఇవన్నీ మనోళ్ళు కొన్ని వీటి కలిపేస్తారు కదా, అట్లా కాదు. కొన్ని ధరించవచ్చు, కొన్ని నేను చెప్పాలా. బైబిల్ ఏం చెప్పింది అంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో క్లియర్గా వ్రాయబడిన మాట. అందరూ చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, కనీసం మనం కలిపి చెప్పకపోయినా ఉన్నవన్నా చెప్పకపోతే ఎట్లా? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో నుండి ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందరూ చూడండి అమ్మా. 3వ అధ్యాయము 3వ వచనముల నుండి, 3వ అధ్యాయము 3వ వచనముల నుండి. ఏ విషయంలో చెప్పాలి గట్టిగా? అందరు చెప్పాలమ్మా. ఆడోలో ఒక తల్లి అంత చక్కని నిద్రపోతుంది. లేపండి అమ్మ పక్కన అవని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత చక్కగా నిద్రపోతున్నారు అమ్మా. ఏ విషయంలో అట? అసలు బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందంటే, అంత శ్రద్ధ జడలల్లుకునే విషయం కూడా చెప్తుందండి బైబిల్. ఏ గ్రంథమైన చెప్పుద్దా అట్లా? ఏమంటే ఏ గ్రంథమైన వస్త్రాల గురించి, వీటి గురించి చెప్పుద్దా? కానీ బైబిల్ తన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే, జడలల్లుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను ఒక ప్రశ్న అడుగుతా, అంటే నాకు అర్థం కాలేదుగా మిమ్మల్ని అడుగుతా. జడలు ఎందుకు వేసుకుంటారు సాధారణంగా? బంద్ చేసిన బైకులు రైట్, మంచిది. జడ ఎందుకు వేసుకుంటారంటే, చిక్కు పడకుండా ఉండడానికి. ఎందుకు వేసుకుంటారు జడ? చిక్కులు పడకుండా ఉండడానికి జడ వేసుకుంటారు. ఇప్పుడు రకరకాలైన వానపాముల జడలు వచ్చాయి తెలుసా మీకు? వానపాముల, పింజర పాములు ఏదంటారు చూసారా?
జడ ఎందుకు వేసుకోవాలంటే చిక్కులు పడకుండా. మరి ఇప్పుడు జడల గురించి కూడా బైబిల్లో రాయబడిందంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలని. అంటే జడలు చిక్కులు పడకుండా ఉండడానికి వేసుకోవాలి తప్ప ఇతరులను ఆకర్షించడానికి కాదు అనే ఉద్దేశంతో బైబిల్లో స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జడలు అల్లుకొనుటయు, అమ్మా బంగారు నగలు పెట్టుకొనుటయో. మీరే దాచుకోమాకంలో ఏం పర్వాలేదు, అక్కడ ఉందో చదువుతున్నా అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకునే విషయం కూడా వస్త్రములు ధరించుకొనుటయో. ఒక దుర్మార్గుడు ఏమన్నాడు తెలుసా? ఏది అలంకరణ గురించి మాట్లాడుతూ దేవుడు అసలు వద్దన్నాడా? అయితే మరి వస్త్రాల గురించి కూడా ఉంది అక్కడ అన్నాడు. వస్త్రాల దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే పౌలు గారు స్పష్టంగా చెప్తూ విలువైన వస్త్రాలు వద్దు అన్నాడు. వస్త్రాల దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు? ఇక్కడ పేతురు గారు ఆంతర్యం కూడా అదే. పౌలు గారు ఏదైతే చెప్పాలి అనుకున్నాడో పేతురు గారు కూడా అదే చెప్తూ ఉన్నాడు. మళ్ళీ చదవం అక్కడ. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా. కొద్దిగా పర్వాలేదులే. అక్కడ ఏముంది? కొద్దిగా పర్వాలేదులే అన్నాడా? ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము, మంచి గుణము అనేటువంటి అక్షయమైన అలంకారము. ఏంటి అక్షయమైన అలంకారము? మంచి గుణము అనబడినటువంటి అక్షయమైన అలంకారం. అంటే ఈ అలంకారము ఎప్పటికీ నాశనము కానిది. మరి క్షయమైపోయే అలంకారం ఏంటి? నువ్వు ధరించేవే. క్షయమైపోయే అలంకారము పైన కనబడేది. అక్షయమైన అలంకారం అంటే ఎప్పటికీ నాశనం కాని అలంకారం ఏంటి? అది మంచి గుణము అనబడినటువంటి అలంకారము. మన ఖానాపురం వెళ్తే 4-5 కుటుంబాల్లో దొంగతనాలు జరిగాయట. చాలా బంగారం ఉందట, వెండి బంగారం ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకటే పోయిందట విలువైంది, మిగతావన్నీ ఉన్నాయట. పక్కన అన్నీ ఉన్నాయట కానీ ఒకటే పోయిందట. నేను అన్నాను కదా ఒకటే పోయి మిగతా అన్నీ ఉన్నాయంటే ఇంటి దొంగే అని చెప్పా. బయట దొంగ కాదు. బయట దొంగ అయితే ఏం చేస్తాడు? మొత్తం అసలు అవసరమైతే ఇంకా ఏవైనా వెతికి మరీ అన్నీ తీసుకెళ్తాడు కదా. అన్నీ ఉన్నాయి ఒకటే పోయింది అంటే వాడు ఇంటి దొంగే, ఎవడో తీసుంటాడు అని చెప్పా. 4-5 పాపం చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మనకు అసలు ఆ భయం ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటే కాస్ట్లీ చీరలు ఏమైనా ఉంటాయేమో కానీ ఇట్లాంటి భయాలు మనకి ఏమీలో. సరే, వెలుపటి అలంకారణ మీకు అలంకారముగా ఉండక అన్నాడు కదా. ఇదే మాట అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా ఏమన్నాడు అంటే చూడండి ఒకసారి. తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనములో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను ఏం కలిగి ఉండాలట? అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి. ఏ వస్త్రములట? తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను. ఇక్కడ చెప్పాడు క్లియర్గా. ఏమన్నాడు అంటే మిగుల వెలగలిగినటువంటి వస్త్రములతోనైనను. దేంతమ్మా? మిగుల వెలగలిగినటువంటి వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అలా ఉండకూడదన్నాడు. మరి ఎలా ఉండాలన్నాడు? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా ఉండాలి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా ఉండకూడదో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ఒక ఆదివారం ఇలాగే వస్త్రాల గురించి చెప్తూ దేహాన్ని కప్పుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని చెప్తే ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారట. ఈరోజు రాలేదులే వాళ్ళు. ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చింది పాప ఆమె కోళ్ళు. ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోళ్ళు అనుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త అన్నదట మనం ఎట్లుంటాయి గారికి ఎందుకు అన్నదట. మనం ఏ వస్త్రాలు వేసుకుంటే నువ్వు ఏ వస్త్రాలు వేసుకుంటే నాకెందుకు? బైబిల్ రాయబడిన విషయాలు వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేహాన్ని. పాప నాకు తెలియదు ఆ రోజే కిటికీలు జాకెట్ వేసుకొని వచ్చింది ఆమె. నాకు తెలియక ఆ రోజే దాని గురించి చెప్పాను. నా కర్మగాలి. ఇంటికి వెళ్ళిన అయ్యగారు మనం ఏం వేసుకుంటే ఆయనకి ఎందుకంటే ఇంకొకరికి ఏమంటారు? నిజమే, అసలు అయ్యగారికి ఎందుకు అంటారు కదా. కానీ ఆమె చెప్పిందట అమ్మ అట్లా అనకూడదు. అత్త మామ గద్దించకపోయినా, తల్లిదండ్రులు గద్దించకపోయినా సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు కాబట్టి మనం సరి చేసుకోవాలి కానీ అట్లా అనకూడదు అని చెప్పిందట. మళ్ళీ ఆమె నాకు చెప్పింది తర్వాత. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా.
వస్త్రాల విషయంలో కూడా. దేని కొరకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఏది చేసినా ఇతరులను ఆకర్షించడానికి కాదు, దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ధరించాలి, చిక్కులు పడకుండా ఉండడానికి. అట్లా ఆ విషయం గురించి పౌలు గారు, అదే రీతిగా అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వస్త్రాల విషయంలోనూ ఆహారం విషయంలోనూ ఎలా ఉన్నాడు అంటే మితముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. తన జీవితకాలం అంతా కూడా ఒకే రకమైన వస్త్రాన్ని ధరించాడు. నేను ఒకే రంగు వస్త్రాలు ధరించనని చెప్పడం లేదు, కానీ మిగుల వెళ్ళగలిగిన వస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవిత కాలంలో మనం ఎక్కువ ఖర్చు పెట్టేది దేనికోసం? బట్టల కోసం, తిండి కోసం. ఈ రెండే. ఏం చెప్పండి? మన అసలు ఎక్కువ ఖర్చు పెట్టేదే వస్త్రాల కొరకు, రెండవది భోజనం కొరకు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ భక్తుల ద్వారా ప్రభు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఈయన గారు బోధ అంటే ఒకసారి మీకు చెప్తాను చూడండి. మత్తయి శుభవార్తలోనికి వద్దాం ఒకసారి. 3వ అధ్యాయములో అయ్యగారు మత్తయిలో నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళాడు అనుకుంటున్నారా? 3వ అధ్యాయము 8వ వచనముల నుండి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలమును మీరు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, మారు మనస్సుకు తగిన ఏ ఫలమట? అందరు చెప్పాలి గట్టిగా. ఏ ఫలము? మారు మనస్సుకు తగిన ఫలము. మారు మనస్సు పొందడం అనేది అది మొదటిది. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించడం అనేది అది రెండవది. మారు మనస్సు ఎలాంటిదంటే, జక్కయ్య యేసయ్యను చూశాడు, యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతడు కూర్చొని మారు మనస్సు పొందాడు. మనసులో అనుకున్నాడు కదా, ఏమని? ఇక నుంచి నేను ఇలా ఉండాలి, ఇది చేయకూడదు అనుకున్నాడు. మారు మనస్సు పొందాడు. మరి మారు మనస్సు యొక్క ఫలం ఏంటి? ఫలం ఏంటంటే, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో వానికి 4 గంటలుగా నేను తిరిగి ఇస్తాను అన్నాడు. ఇది మారు మనస్సుకు తగినటువంటి ఫలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. మారు మనసు పొందాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తిని నువ్వు దూషించావు, ఒక వ్యక్తిని నువ్వు తిట్టావు. ఇప్పుడు ఆ రోజు సాయంకాలం వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు. అది గుర్తొచ్చింది, ఎవరు నువ్వు తిట్టావు కదా, దూషించావు కదా, అది గుర్తొచ్చి, యేసయ్యా ఆమెను దూషించానయ్యా, ఆ వ్యక్తిని తిట్టానయ్యా, నన్ను క్షమించు అన్నావు. అదేంటి? మారు మనసు. ఏం చెప్పండి? మారు మనసు పొందావు. కానీ మరి ఫలం ఏంటి? ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగటము, అది మారు మనస్సుకు తగినటువంటి ఫలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. మారు మనసు పొందారు చాలామంది, మరి ఫలము? జక్కయ్య మారు మనసు పొందాడు, దాని ఫలం ఏంటి? దాని ఫలం ఏంటంటే, ఎవరి దగ్గర అన్యాయంగా వసూలు చేశానో వానికి 4 గంటలుగా నేను తిరిగిస్తాను అన్నాడు. యేసయ్యా నేను ఆ వ్యక్తిని కొట్టాను, తిట్టాను, దూషించాను, క్షమించు అన్నావు. మారు మనసు పొందావు. కానీ దాని ఫలం ఏంటంటే, ఎవరైతే నీ ద్వారా బాధపడ్డారో, ఎవరైతే నీ ద్వారా గాయపరచబడ్డారో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏం కోరాలి చెప్పండి? క్షమాపణ అడగాలి. ఇది మారు మనస్సుకు తగినటువంటి ఫలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను బోధ ఏంటి? మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలమును మీరు ఫలించండి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే, నేను మీకు నీళ్లలోనే బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిస్మం ఇస్తాడు అని బోధిస్తున్నాడు. సేవకుడు నేలలోనే బాప్తిస్మం ఇస్తాడు, కానీ యేసయ్య పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మమును ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇక దీని గురించి నేను ఎక్కువసేపు మాట్లాడటం లేదు. ఇక బాప్తిసం ఇచ్చే యోహాను అనగానే మీకు ఈ 3వ అధ్యాయములో ఈ విషయాలన్నీ కూడా గుర్తు రావాలి. ఇక 4వ అధ్యాయములోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయములో 1వ వచనములో నుండి కొన్ని విషయాలు మనం చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు అంటే ఎప్పుడు? ఎప్పుడు అంటే అప్పుడే. పైన ఏదో జరిగింది. ఏం జరిగింది? యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత బాప్తిస్మమును పొందాడు. అప్పుడు అనే మాట రాయబడింది. ఇది కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే,
అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో పేతురు భక్తుడు ప్రసంగాన్ని చేస్తూ ఏమన్నాడు అంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి. అదేంటి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి అని వ్రాయబడింది కదా. అసలు యేసయ్య ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపం ఏ నేరం లేదు, మరి యేసయ్య ఎందుకొరకు బాప్తిస్మం పొందాడు అంటే, ఇంతకు ముందే 1వ అధ్యాయంలో మీకు చెప్పే కదా, ఆయన పాపము చేయకపోయినా పాపులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపము చేయలేదు కానీ పాపులలో ఒకడుగా ఎంచబడ్డాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు కదా, ప్రభువా నీ చేత నన్ను బాప్తిసం పొందాలి కానీ నీకు బాప్తిసం ఇవ్వడానికి నేను యోగ్యుడను కాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే, నీతి యావత్తు కూడా ఇలా జరగాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత వెంటనే ఏం జరిగింది? కేక్ కట్టేసి చాక్లెట్ చేతిలో పెట్టి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, అబ్బా పరలోకంలో సంతోషంగా వెళ్ళిరా అని చెప్పి చెప్తాను చూసారా. మంచిదే, పరలోకంలో ఆనందమే. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందితే. కానీ బాప్తిసం పొందిన తర్వాతే అసలు జర్నీ స్టార్ట్ అవుద్దట. ఏ జర్నీ అంటే ఇది అరణ్య యాత్ర. ఏ యాత్ర? బాప్తిసం పొందగానే వెంటనే యేసుక్రీస్తు వారు ఎక్కడికి ఆయన త్రోయబడ్డాడు అంటే అరణ్యములోనికి త్రోయబడ్డాడు. చూడండి ఒకసారి ఆ మాట. శోధించబడుటకు, అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. మార్కు గారు క్లియర్గా రాశాడండి. చదవండి ఒకసారి ఆ మాట. మార్కు శుభవార్తల నుండి మనం చదువుకుంటే మార్కు గారు క్రీస్తుని గురించి ఒక మాట చెప్పాడు. 1వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వెంటనే అంటే బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి ఎలా పోయిందట? త్రోసుకొని పోవడం అంటే ఏంటి మోషే? త్రోయడం అంటే ఏంటి? నీకు ఇష్టం లేదు కానీ ఏంటి? నెట్టాడట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని గట్టిగా అరణ్యములోనికి త్రోసేశాడట. ఎందుకొరకు? అపవాది చేత శోధించబడడానికి. ఇప్పుడు మనకు శోధనలు వస్తున్నాయి అంటే దేవుని అనుమతి లేకుండా రావు. దేవుడే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు అంటే అరణ్యములోనికి ఆయన నెట్టి వేస్తాడు. గల కారణము అపవాది చేత నువ్వు శోధించబడాలి అని. ఎందుకొరకు నువ్వు శోధించబడాలి అంటే అదే టైంలో దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన విశ్వాసానికి పరీక్ష కావాలి, మన పరిశుద్ధతకు పరీక్ష కావాలి. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు అంటే స్వేచ్ఛాజీవిగా చేశాడు. స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేదు, స్వేచ్ఛ లేకపోతే ఆరాధన అనేది లేదు. దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరూ నాకు భయపడాలి అంటే అందరూ భయపడిపోతారు. అవునా కదా? అందులో దేవునికి ఆనందం ఉంటుందా? ఆనందం ఉండదండి. అందుకొరకే మనిషిని ఎలా చేశాడు అంటే స్వేచ్ఛ జీవిగా చేశాడు. కాబట్టి ఆ స్వేచ్ఛలో నుండి లోకాన్ని కాదనుకొని నువ్వు దేవుని ఆరాధన చేస్తావు అంటే నాకు దేవుడు కావాలని చెప్తే ఎంత ఆనందపడిపోతాడో. ఆ స్వేచ్ఛలో నుండి లోకాన్ని ప్రేమించకుండా దేవుని నువ్వు ప్రేమిస్తావు అంటే ఎంత ఆనందపడిపోతాడో. అందుకొరకే మనిషిని దేవుడు స్వేచ్ఛ జీవిగా చేశాడు. ఆ స్వేచ్ఛ లేకపోతే దేవుని ప్రేమించడం ఉండదు, ఆరాధన అనేది ఉండదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్వేచ్ఛకి ఏం కావాలి అంటే పరీక్ష కావాలి. ఏం కావాలి? పరీక్ష కావాలి. మరి ఇప్పుడు పరీక్ష కావాలి అంటే శోధించేవాడు కావాలి కదా. అందుకొరకే సాతానుడు పాపం చేసినప్పుడు దేవుడు నరకములోనికి వేయకుండా వాడిని ఎందుకొరకు బ్రతకనిచ్చాడు అంటే నిన్ను పరీక్షించడానికి ఒకడు కావాలి. కాబట్టి వాడు శోధిస్తూ ఉన్నప్పుడు అదే టైంలో దేవుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను పరీక్షిస్తాడు. అందుకొరకే తీర్పు టైం వరకు దేవుడు ఏం చేశాడంటే అపవాదిని ఉండనిచ్చాడు. ఇప్పుడు యేసయ్య కూడా అపవాది చేత శోధించబడడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు. చాలామంది ఏమంటారంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన అన్ని సహించాడండి. మనలాగా ఉంటే ఆయన భరించలేడు అనుకుంటాము, కానీ ఆయన అన్నిటిలో కూడా ఎలా ఉన్నాడు అంటే మన వంటి వాడాయనో అనే మాట లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు యేసయ్య చెప్పాడండి. మీరు చదవండి ఒకసారి మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో. అందరూ చూడండి ఒకసారి ఆ మాట. చిన్న చిన్న విషయాలే కానీ ఇవన్నీ మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. 4వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుకుందాం.
ఆ శోధకుడు అంటే ఎవరు? సాతానుడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నా బైబిల్ అయితే నేను అండర్లైన్ చేసుకున్నా, మీకు ఆడదా కనపడుతూ లేదు కానీ ఆ మాట అండర్లైన్ చేసుకున్నాను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళన్ని రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. ఏమన్నాడు సాతానుడు? నువ్వు దేవునితో సమానుడు కదా, దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడే. నిజంగా నువ్వు దేవుడైతే ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసుకొని తిను. అదే స్థానంలో మనం ఉంటే, మీరు ఎందుకులే నేనుంటే, ఇగో చూడరా రాళ్ళన్ని రొట్టెలు చేస్తా అని అంటామా? అంటాం కదా. ఇప్పుడు సాతానుడు ఏమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు? చదవండి అక్కడ ఆగండి. ఏమన్నాడు అక్కడ? వెంటనే మనుష్యుడు అనే మాట దగ్గర ఆగండి. ఏమన్నాడు? మనుష్యుడు. సాతానుడు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడవు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నేను మనిషిగా వచ్చాను అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. తేడా అర్థమైందా మీకు? దేవుడిగా అయితే నాకు ఆకలి కాకూడదంటే ఆకలి కాకుండా ఉంటుంది, అవునా కదా? దేవుడికి ఎక్కడ ఆకలి అవుద్దా? దేవునికి ఎక్కడైనా దాహం వేస్తుందా? దేవుని ఎవడైనా కొట్టగలడా? దేవుని ఎవడైనా శోధించగలడా? ఎవడు చేయలేడు కదా. కానీ బైబిల్లో మనం చదువుకుంటే నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళన్ని రొట్టెలు చేసుకొని తిను అంటే యేసయ్యమన్నాడు, నేను దైవ సమానుడనే, నేను దేవునితో సమానుడనే, కానీ ఇప్పుడు కంప్లీట్గా నేను మనిషిగా వచ్చాను. అర్థమైన తేడా మీకు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. అంటే యేసయ్యలో దైవత్వం లేదా అంటే 100% ఆయన దేవుడే, 100% ఆయన మానవుడు. 2 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు డెబిట్ కార్డు తెలుసా మీకు? డెబిట్ కార్డు అంటే తెలుసా తెలియదా? తెలిసిన వారు చేయి పైకి ఎత్తండి. డెబిట్ కార్డు వేరు, క్రెడిట్ కార్డు వేరు. క్రెడిట్ కార్డ్ అంటే మీ బ్యాంకులో డబ్బులు ఉంటే, మీ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఏటీఎం దాంట్లో సెంటర్కి వెళ్ళి ఆ కార్డు అందులో పెట్టి పిన్ నెంబర్ కొట్టేస్తే డబ్బులు రావాలి అంటే మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. క్రెడిట్ కార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? షాపింగ్ చేసావు ఒక 15,000 రూపాయలు, కానీ నీ దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు, అప్పుడు డెబిట్ కార్డు వాడతారు. డెబిట్ కార్డు అంటే బ్యాంక్ వాడు నీకు అప్పిస్తాడు. డెబిట్ కార్డు ఉందనుకోండి, ఒక 5 నెలల 6 నెలల్లో మరలా ఏం చేయాలంటే బ్యాంక్ వాడికి ఆ అమౌంట్ చెల్లించాలి. అంటే ముందుగా నీకు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఆ డెబిట్ కార్డు ఏం చేయొచ్చు? ఎక్కడైనా వాడుకోవచ్చు. దాన్ని ఏమంటారు? డెబిట్ కార్డ్. ఇప్పుడు 1,00,000 రూపాయలు మీకు బ్యాంక్ వాడు ఒకవేళ డెబిట్ కార్డు మంజూరు చేశారు అనుకోండి, అసలు మనం రెచ్చిపోవేగా క్రిస్మస్కి, జనవరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. డబ్బులు చేతిలో లేవు, 1,00,000 రూపాయలు డెబిట్ కార్డు బ్యాంక్ వాడు మంజూరు చేశాడు, రెచ్చిపోతావు కదా. ఇప్పుడు యేసయ్య దగ్గర ఏముంది అంటే దేవుడు అనబడిన డెబిట్ కార్డు ఉంది. ఏముంది? దేవుడు అనబడిన డెబిట్ కార్డు ఉంది. ఆ డెబిట్ కార్డును ఈ 33.5 సంవత్సరాల్లో ఒక మనిషిగా తన స్వార్థం కొరకు ఆయన ఎక్కడ కూడా వాడుకోలేదు. అర్థమైతేనే ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కుమారుడే, దేవునితో సమానుడే, దేవుడు అనబడిన డెబిట్ కార్డు ఉంది, కానీ తన స్వార్థం కొరకు ఒక మనిషిగా దాన్ని ఎక్కడ కూడా ఆయన వాడుకోలేదు. అది గుర్తు చేస్తున్నాడు సాతానుడు ఇక్కడ. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసుకొని తిను అంటే యేసయ్యమన్నాడు మనుషుడు అని మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడు అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక మనిషిగా ఉన్న యేసయ్య అపవాది ద్వారా శోధించబడడానికి ఎవరు త్రోసేశారట అరణ్యంలోనికి? పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యములోనికి నెట్టివేసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు గల కారణం ఏమిటంటే మనకొచ్చేటువంటి కొన్ని శ్రమల ద్వారా, మనకున్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల ద్వారా దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించాలి అనుకుంటూ ఉన్నాడు. బైబిల్లో టకటగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 67వ వచనాన్ని 71వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 67వ వచనము 71వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అందరు నా వైపు చూడండి.
ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు అర్థమైందా మీకు? శ్రమ రాకముందు ఎలా ఉన్నాడట? ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, ఇష్టం వచ్చినట్లు త్రోవ తప్పి తిరిగాడట. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని కానీ ఇప్పుడైతే నీ వాక్యమును నేను అనుసరించి. మరి ఏమైంది ఇప్పుడు? మీరే చెప్పాలి గట్టిగా. శ్రమ రాకముందు త్రోవ తప్పి తిరిగాను అన్నాడు, ఇప్పుడైతే నీ వాక్యమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. ఎందుకు నడుచుకొనుచున్నావయ్యా అని దావీదుని అడిగామనుకోండి, శ్రమ వచ్చింది కాబట్టి అని సమాధానం ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అక్కడే అన్నాడు. 71వ వచనం చదవండి ఒకసారి. 71వ వచనంలో రాయబడిన మాట, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను. ఆమెన్ చెప్పండి గట్టిగా. శ్రమలో ఏమి నేర్చుకుంటాం మనము? కట్టడలను నేర్చుకుంటాం. అంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. శ్రమలు మనకు ఏమి నేర్పిస్తాయి అంటే దేవుని వాక్యమును, దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నేర్పిస్తూ ఉంటాయి శ్రమలో. అందుకొరకే కీర్తనకారుడు ఏమన్నాడు అంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను. మనం చెప్పం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదైతే చెప్తాం. పుట్టికొచ్చేయగా తిరుమలలో అయితే శ్రమ నొంది ఉండడమే నాకు. గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. శ్రమ నొంది ఉండడమే. అసలు ఉండడం కాదు, అసలు పొందావా శ్రమ? ఇంతకీ ఆయన పొందాడు కాబట్టి చెప్పాడు, శ్రమ పొందడమే నాకు మేలాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు చెప్పినా చెప్పకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నెట్టి పడేస్తాడు అందులోకి. ఎందులోకి? అరణ్యములోనికి ఆయన త్రోసివేస్తాడు. ఎందుకొరకంటే దాని ద్వారా మనం నేర్చుకోవలసినవి కొన్ని పాఠాలు ఉన్నాయి కనుక. మరి శ్రమ నొంది ఉండడమే ఎందుకొరకు మేలాయను అన్నాడు అంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాజ్యంలో, మంచి రాజ్యం అది, పెద్ద రాజ్యం అది, తిరుగులేనటువంటి సైన్యం అట. అయితే తిరుగులేని సైన్యంలో ఒక ఆయన వచ్చి చేరాడయ్యా, నేను సైన్యంలో చేరతానని ఆ సైన్యంలో చేరాడట. ఆయనకు ఒక వ్యాధి ఉందండి. ఆ వ్యాధి ఏంటో మనకు తెలియదులే కానీ ఎక్కడెక్కడో చూపించుకున్నాడు. కానీ ఉన్న ఆస్తి అంతా తగలబెట్టేశాడు. ఏమి లేదు, ఇక అంతా అయిపోయింది. ఇక అట్లాగో చస్తాను కదా, ఒక 5-6 నెలల్లో చస్తావురా అన్నారు డాక్టర్ గారులు అందరూ కూడా. ఇక స్తోమత లేదు, ఇక పైకి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లు చూపించుకునే స్తోమత లేదు, ఆస్తి అంతా కోల్పోయాడు కాబట్టి. సరే, అదేదో నేను యుద్ధంలో తెచ్చాననుకో, నా భార్య నా పిల్లలకు జీవితకాలం వరకు కూడా రాజుగారు చూసుకుంటాడు, డబ్బులు ఉంటాయి కాబట్టి ఆయన ఇచ్చేస్తాడు, ఇక ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి అనుకొని యుద్ధంలో చేరాడట. ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఈ సహోదరుడు ఏం చేస్తున్నాడు అంటే ముందు వరుసలోనే ఉంటున్నాడట. ఎక్కడ? ముందు వరుసలోనే ఉంటున్నాడు. చక్కగా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాణభయం లేదు, ఇక ఎట్లాగో చేస్తాను కాబట్టి. ఆ చచ్చేదేదో మంచాన పడి చేస్తే ఏమి రావు, కానీ యుద్ధంలో చేస్తే నా కుటుంబానికి పోషణ అయినా ఉంటుంది కదా అని యుద్ధంలో ముందు వరుసలో ఉండి ఎంత ధైర్యంగా యుద్ధం చేస్తున్నాడో. ఒక 5-6 యుద్ధాల్లో ఈ రాజుగారు గమనించాడట. వాడిని పిలిపించాడు. అరే అబ్బాయ్, బాగా యుద్ధం చేస్తున్నావురా, నిన్ను సైన్యాధికారిగా నియమిస్తున్నాను అన్నాడట. అప్పుడు ఆయన బాధపడేమన్నాడు అంటే, నేను ఎక్కువ కాలం బతకనండి, కొద్ది కాలమే నేను బ్రతుకుతాను అన్నాడు. ఏమైందిరా అంటే, నాకు ఒక వ్యాధి ఉందండి, నాకు స్తోమత లేదు, ఉన్నదాంతో చూయించుకున్నాను కాబట్టి ఈ సైన్యంలో చేరారండి అని చెప్పేసి అన్నాడట. మరి కొద్ది కాలంలో చస్తాను అంటే, నీలాంటి వాడు మా రాజ్యానికి కావాలిరా, నీలాంటి ధైర్య సాహసాలు మా సైన్యానికి కావాలి, ఏం పర్వాలేదు నేను చూపిస్తాను అని. మాతో ఎంత ఖర్చు అయిందో ఖర్చంతా ఎవరు పెట్టారు? రాజుగారు పెట్టుకొని వాడు బాగుపడ్డాడట. ఇప్పుడు బాగుపడిన దగ్గర నుండి వెనక వరుసలో నిలబడుతున్నాడట. ఎక్కడ? ఇంతకుముందు ఏంటి, ఎట్టగా చస్తాను కదా, యుద్ధంలో అయినా చద్దామని చెప్పేసి ధైర్యంతో ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు బాగుపడిన దగ్గర నుంచి వెనక వరుసలో నిలబడుతున్నాడట. ఏమైందిరా అంటే, ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు ఎలాగో చస్తాను కాబట్టి ధైర్యంతో పోరాటం చేశాను, ఇప్పుడు బ్రతుకు మీద తీపి వచ్చింది. అది చూసిన రాజుగారు ఏమన్నాడు తెలుసా? నిన్ను అనవసరంగా నేను బ్రతికించానురా, నిన్ను అనవసరంగా నేను చూపించానురా. ఇప్పుడు కీర్తనాకారుడు కూడా ఏమన్నాడు అంటే, శ్రమ రావడమే నాకు మేలాయను అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. కొన్ని దేవుడు ఎందుకు పెడతాడు అంటే దేవునికి దగ్గర కావడానికి, లేకపోతే దేవునితో మనం సహవాసం చేయడానికి. ఏమనుకోమాకమ్మా, అక్కడ కుర్చీలో కూర్చొని ఒక తల్లి చూసారా, ఇంతకుముందు రాల ప్రార్థనకి కడుపు నొప్పి వచ్చే ఏదో ఆపరేషన్ అయింది, మొత్తానికి ప్రార్థన చేశాడు, దేవుడు చక్కగా బతికించాడు. ఆదివారం ప్రార్థనకు వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. అది రావడానికి మేలు. ఎందుకు మేలు?
దేవుని మందిరానికి నడిపించబడడు. దేవుడు కొన్ని ఎందుకు పెడతాడు అంటే, అరణ్యంలోనికి ఎందుకు వరకు నెట్టివేస్తాడు అంటే, వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి. కనుక కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కదా, నీ ధర్మశాస్త్రములు లేదా నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, అదే 119వ కీర్తనలో 92వ వచనములో రాయబడిన మాట. అందరూ చూడండి, 119వ కీర్తన 92వ వచనములో రాయబడినటువంటి మాట, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషాన్ని ఇవ్వని ఎడల నాకు కలిగిన శ్రమల్లో నేను నశించిపోయి ఉండేవాన్నే అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నాకు శ్రమ కలిగింది, కానీ నాకు సంతోషాన్ని ఇచ్చింది ఏంటో తెలుసా? ఆ శ్రమల్లో కూడా నీ వాక్యమే. 119వ కీర్తన అంతా మీరు చదువుకుంటే వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుద్దండి. ఇదిగో నా బాధల్లో నీ వాక్యము నాకు నెమ్మదిని, అదంతా మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడు అంటే, నాకు శ్రమ వచ్చినప్పుడు సంతోషాన్ని ఇచ్చింది ఏంటో తెలుసా? నీ వాక్యమే. నీ వాక్యమే ఉండి ఉండకపోతే, నీ వాక్యమే చదివి ఉండకపోతే, నీ వాక్యమే నా శ్రమలో విని ఉండకపోతే నేను నశించి ఉండేవాన్ని అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ వస్తుంది, కానీ ఆ శ్రమలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. శ్రమలో చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఒక పాత ఉండేది కదా, స్టీవెన్సన్ గారు పాడారు కదా, గుర్తుందా పాట? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచననిచ్చి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత దేవుని ప్రజలకు శ్రమలు రావని బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదు. చివరికి ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద మనుషులందరిలో కూడా పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన వారు ఎవరు చెప్పండి? ఈ భూమి మీద మనుషులందరిలో కూడా దేవుని చిత్తానికి లోబడిన వాడు, గట్టిగా చెప్పండి అమ్మా, అందరికి దండాలు. ప్రభు అయినటువంటి ఏసు 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 అంటున్నారు కొంతమంది. ఏ ఏసు? ఆ బజార్లో ఉండేసా? కొంచెం గౌరవంగా మాట్లాడితే మంచిది కదా. ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆమె చెప్పండి గట్టిగా. ఏసు 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 అంట. మరి ఆ పదం వాడినప్పుడు కొంచెం గౌరవార్థంగా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. రైట్. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిన వారు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద పూర్తిగా దేవునికి లోబడిన వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద పూర్తిగా దేవుని వలె పరిశుద్ధంగా జీవించిన వాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా శ్రమపరచబడిన వ్యక్తి ఎవరు? అదేంది? ఎక్కువ చిత్తాన్ని చేసింది యేసయ్యే, ఎక్కువ దేవునికి లోబడింది కూడా యేసయ్యే, ఎక్కువ దేవుని వలె జీవించింది కూడా యేసయ్యే, ఎక్కువగా శ్రమపరచబడింది కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా కదా. మరి ఇప్పుడు యేసయ్య తరువాత, యేసుక్రీస్తు వారి తరువాత యేసుక్రీస్తు వారి వలె జీవించిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. మరి ఆయన కూడా బాధలు పడ్డాడా? ఆయన కూడా శ్రమపరచబడ్డాడు. చాలాసార్లు మీకు చదివించే కదా. చివరిగా మాట చదువుకుందామా? ఒక మనిషికి ఇన్ని బాధలా అన్నట్లుగా ఉంటాయి. చివరిగా మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 23వ వచనముల నుండి, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు జైల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు
ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ముమ్మారు కర్రలతో కొట్టబడ్డాను. ఒకసారేమో రాళ్లతో కొట్టబడ్డాను. 3 సార్లు ఓడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రి ఒక పగలంతై కూడా సముద్రములోనే గడిపి తిని. అనేక పర్యాయములో ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదల గురించి చెప్తున్నాడు ఇక్కడ. నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా సొంత జనాంగమైన ఆపదల్లోనూ, లోకస్తులైనటువంటి అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, సిటీలో ఉన్నటువంటి ఆపదల్లోనూ, అడవిలో అరణ్యములో ఉన్నటువంటి ఆపదల్లోనూ, చివరికి సముద్రములో ఆపదల్లోనూ, నా పక్కన ఉన్నటువంటి కపట సహోదర వలన ఆపదల్లోనూ ఉన్నాను. ఇంకా ఏమన్నాడు? ప్రయాసపడి తిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా నిద్ర లేకుండా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, కొన్ని సందర్భాలు చలికి కప్పుకోవడానికి దుప్పటి లేక చలితోనూ, కొన్ని సందర్భాలు అసలు వస్త్రాలు వేసుకోవడానికి వస్త్రాలు లేకుండా దిగంబరత్వముతోనూ నేను ఉంటిని. ఇన్ని చెప్పామన్నాడు తెలుసా. ఇంకనూ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? ఇన్ని చెప్పి ఇంకనూ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరి వ్యక్తి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి అని పలికినటువంటి ఒక భక్తునికి వచ్చిన బాధలండి. అమ్మో, భక్తులు కూడా బాధలు ఉంటాయంటే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే అరణ్యములోనికి ఆయన నెట్టివేస్తాడు. అలాగే అరణ్యములో విడిచిపెట్టడు. అరణ్యములో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ఈ 4వ అధ్యాయములో యేసయ్య అరణ్యములోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన వచ్చి బహు ఘనముగా దేవుని పరిచర్య జరిగించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.